50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, గెలుపుకు, పార్టీ పటిష్టతకు పాటుపడుతూ సర్పంచ్గా సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించింది ఆ కుటుంబం. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మండల పార్టీ యూత్ అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శిగా, మండల పార్టీ కార్యదర్శిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి తన వంతు సేవలను అందిస్తూ ఇటీవల మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన గ్రంథాలయ కమిటీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారితో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. అన్న నమస్కారం. నమస్తే అన్న, మీరు గ్రంథాలయ కమిటీ చైర్మన్ అయినప్పటి నుండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా, కానీ మీరు బిజీ షెడ్యూల్ ఉండడం, నాకు వేరే ఇంటర్వ్యూస్ ఉండడం, వేరే వర్క్ ఉండడం వల్ల మన ఇంటర్వ్యూ పోస్ట్పోన్ అయిపోతూ వస్తుంది. ప్రస్తుతం మీరు మన మహబూబ్ నగర్లోనే అసలు మీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ మీరు కానీ హాట్ టాపిక్గా ట్రెండింగ్లో ఉన్నారు. అందుకోసమని ఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ, గ్రంథాలయ కమిటీ చైర్మన్గా మీ అభివృద్ధి గురించి కానీ, మీ కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలలుగా మీరు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అనుకోండి, మీ మీద వస్తున్న ఆరోపణల నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడానికి ఈరోజు మీతోని కూర్చోవడం జరిగింది. ఇటీవల ముఖ్యంగా నేను ఇంతకుముందు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మీరు మాజీ మంత్రి గారు నా ఫోన్ ట్యాప్ చేసి నేను ఏదైతే మాట్లాడినో నా వ్యక్తిగత సంభాషణలను కూడా ల్యాప్టాప్ ముందర పెట్టి నేను నాకు సంబంధించిన సన్నిహితులు, అదేవిధంగా బీఆర్ఎస్లోని ముఖ్యమైన నాయకుల ముందర కూడా చెప్పి నన్ను మానసికంగా కూడా వేధించిండ్రు, బాధలకు గురి చేసిండ్రు అని మీరు చెప్పారు, ఇప్పటికి కూడా చెప్తున్నారు. అయితే ఈ దానికి కౌంటర్గా బీఆర్ఎస్ నాయకుడు అంటే మాజీ గ్రంథాలయ కమిటీ రాజేశ్వర్ గౌడ్ గారికి మాట్లాడుతూ, నీవేమైనా రాష్ట్ర నాయకుడిగా, ఆఫ్టర్ మండల నాయకుని మాత్రమే, అంత మాత్రాన నీ ఫోను ఒక రాష్ట్ర మంత్రి ఆయన నీ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఏమొచ్చింది, ఎందుకు చేస్తారు, మీరేదో హీరోగానికే, మీరేదో సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోవడానికి ఇవన్నీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నారు. దానికి మీ సమాధానం. ముఖ్యంగా ఆర్టీక్యూ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, నా ఫోన్ ట్యాప్ కావడం 100% వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం. ఇది కాకపోతే మాకు ఎవిడెన్స్ ఒక ఇష్యూ అనేది వచ్చే వరకు నేను వెయిట్ చేయడం జరిగింది. ఆ విషయమే మొన్న ఇంటర్వ్యూలో చెప్పి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానికి రాజేశ్వర్ గౌడ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించి దీని విషయంలో చెప్పిన అన్ని గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు అవన్నీ ఏమన్నా ఫోన్ ట్యాప్ చేయనీకి అన్నాడు. రాష్ట్ర స్థాయి నాయకుడు అంటే ఎట్లుండాలి వాళ్ళ దృష్టిలో? రాష్ట్ర స్థాయి నాయకుడు అంటే ఏదో ఒక లేవల్లా, ఒక రేంజ్లా, ఒక టైప్లో తిరుగుకుంటుండాలనా? మాకు అటువంటి అవసరం పడలేదు. మేము గత 50 సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంలో కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నేను 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, ఎన్నో పదవులు చేసుకుంటా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు వండుకుంటా, మా నాయకులకు చేదోడు వాదోడు ఉండగానే నేను ఎదగాలి, పైన కోవాలి, రాష్ట్ర స్థాయి నాయకుడిని, దేశ స్థాయి నాయకుడిని కావాలంటే మాకు ఆలోచన ఉండదు. కాంగ్రెస్ పార్టీ నాకే కాదు, నిక్కచ్చిగా పనిచేసే రాజకీయ నాయకునికి ఎవరికైనా కూడా ఆలోచన ఉండదు. దాన్ని గుర్తింపు మా అధిష్టానం చేస్తుంది, ఏ స్థాయి నాయకుడు అనేది. ఆ అధిష్టానం చేసిన తీర్పులనే నాకు ఈరోజు ఈ పదవి వచ్చింది. ఇంకొకటి, మాకు అటువంటి అవసరం కూడా రాలేదు. ఎందుకంటే మాకు ఉబేదుల్లా కోత్వాల్ గారు కానీ కొన్నేళ్లకెళ్ళి పార్టీలు ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి గారి తోన పనిచేసి నాకు మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు, సంజీవ్ ముదిరాజు, ఎన్పి వెంకటేష్ కూడా మొన్న టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు. తర్వాత మన వినోద్ కుమార్, ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న సిరాజ్ కాది, లక్ష్మణ్ యాదవ్, ఎంతో మంది కష్టపడి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు నా స్థాయి గొప్పదని నేను ఎందుకోవాలి? పార్టీ గాడిలో ఉందా లేదా? వాళ్ళు లేకపోతే నేను రాష్ట్ర స్థాయి ఏ స్థాయికి ఇచ్చినా కూడా నేను జిల్లా ప్రెసిడెంట్ చేయనీయకుండా, రాష్ట్ర స్థాయిలో పదవి ఇస్తే కూడా చేయనీయకుండా, నా నుంచి అయితే నేను సమర్థవంతుడు. నేను
అది అవసరం వస్తలేదు కదా మాకు. మేము అయితే ప్రజాసేవకు చేసేటోళ్ళం మేము. వాళ్ళ అంకం కూడా ఏమంటుందంటేనా, మీరు మండల స్థాయి నాయకుడే, ఒక మాజీ మంత్రి మీ ఫోన్ ట్యాప్ చేసి ఏం సాధిస్తారని మీ ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు అని వాళ్ళు అంటున్నారు. నా లెవెల్ ఏందో అర్థమైనందుకే ఫోన్ ట్యాప్ చేసిండు. చేయలేదని నిరూపణ చేయమనండి. ఇదే పక్కలో ఉన్న మొన్న అమరేందర్ రాజు కూడా ఒక ఛానల్లో ఖండించాడు దీని విషయంలో. ఆయన దగ్గర ఉన్నాడు ఆ రోజు. నేను ఎటువంటి లీడర్ అనేది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుసు కనుక నా ఫోన్ ట్యాప్ చేసిండు. ఆ దినంలో జైపాల్ రెడ్డి గారు సంప్రదింపులు చేస్తుంటేనే నా ఫోన్ ట్యాప్ అయింది. ఏదో మామూలుగా ఇట్లకెళ్ళి ఉంటాడంటే కాదు. నేను ప్రజలకు ఏ స్థాయిలో సేవ చేస్తున్నది ముఖ్యం. రాజకీయ నాయకుడు అయినాక ఎంతో బాధ్యత ఉంటుంది రాజకీయ నాయకుని పైన. ఏదో అన్యాయం అద్రగానం చేసుకుంటుంటే రాజకీయ నాయకుని కాదు. ఇప్పుడు భారత సమాజం, మన భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్న ఉన్నతమైన పదవి అంటే రాజకీయ నాయకుందే. ఒక ఆఫీసర్ది కాదు వాళ్ళ. ఎందుకంటే ఎంతో బాధ్యతతో మెలిగేటటువంటి పదవి ఇది. అందుకే నా లెవెల్లో నేను బాధ్యత మీద ఉంటున్నా. నేను ఏ స్థాయి అనేది వాళ్ళు తప్పది. అది వాళ్ళు మాట్లాడి చాలా తప్పని నేను అనుకుంటున్నాను. తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థో, న్యూరో, నెఫ్రో, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఐసీయూ, వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్. డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నౌ ఇన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. బీఆర్ఎస్ నాయకులు కొందరు మాట్లాడుతూ మల్లు నరసింహారెడ్డి అవకాశవాది, ఏ గాలికి అతుర్పు పడతాడు. ఎందుకంటే ఆ టైంలో ఆయన రాజకీయ అవసరం కోసం, ఆయన స్వలాభం కోసము, ఆయన స్వార్థం కోసము, సరే 50 ఏళ్ళ నుండి కాంగ్రెస్ ఉన్నాయనైతే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వచ్చి ఆ టైంలో ఆయన కావాల్సిన పనులు చేయించుకొని వాళ్ళ బిడ్డను కూడా యునానిమస్ సర్పంచ్గా చేయించుకొని, అదేవిధంగా ఆయనకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాజీ మంత్రి హెల్ప్ చేసిండు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆయన ఒకసారి హెల్త్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో పడితే కూడా బిల్స్ కట్టిండు, ఆయనకు ఒక ట్రాక్టర్ ఇప్పించిండు. ఇట్లా ఎన్నో విధాలుగా మాజీ మంత్రి ఆయనకు హెల్ప్ చేస్తే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆయన అసలు వెన్నుపోటీ పొడిచి ఆయన ఇక్కడున్న కాంగ్రెస్కే పని చేసుకుంటా అట్లా చేసినందుకే పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాడు. ఆ టైంలో ఏం మాట్లాడకుండా ఇప్పుడు మా మాజీ మంత్రి గురించి ఇట్లా మాట్లాడుతున్నానని మీకు సంబంధించిన వాళ్ళే, మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళే మీ పైన అంటే ఆరోపణ గుప్పిస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం. నేను అవకాశవాదిని అనేది ఉంటే ఒక డేట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ నిన్న మొన్న నేను చూస్తున్న ప్రెస్ మీట్లో మళ్ళీ ఎనానిమస్ చేసుకోవాలంటని చెప్పి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన అనడం జరుగుతుంది. అది ఎలక్షన్ ఏ రోజు అయింది, మేము నామినేషన్ ఎప్పుడు వేసినాము, సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్లకు మౌలని ఏ పరిస్థితుల్లో టీఆర్ఎస్లో పోయినాం అనేది అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. 2 నెలల తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. మేము సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ చేసినప్పటి ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదే ఉబేదుల్లా కోత్వాలు, టీడీపీ పార్టీకి వెళ్ళి ఎన్పి వెంకటేష్, వీళ్ళందరూ మద్దతు వచ్చి నా బిడ్డని నామినేషన్ వేయించితే ఎనానిమస్ కాదు, వాళ్ళు గెలిచే పరిస్థితి లేక ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇది కంపల్సరీ చెప్తాను నేను మాజీ మంత్రి గారికి. ఇదే నన్ను అసెంబ్లీకి వెంకటపురం శ్రీనివాస్ యాదవ్ అంటని చెప్పి ఉన్నాడు, ఆయన తోలిండు. నాకు అంతకుముందే ఫోన్లో మాట్లాడిండు. సరే ఒక ఎమ్మెల్యే పిలిచినప్పుడు పోవాలంటని చెప్పి పోయినా. ఎలక్షన్ ఇంకా డిక్లేర్ కాలే, నువ్వు మా పార్టీలకు రా, 40 ఏళ్ళు నువ్వు కాంగ్రెస్లో ఉండవు, 10 ఏళ్ళు నా ఎంబడి ఉండు, జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా, నా మాటను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఊర్లో మీరు సర్పంచ్ గెలుస్తారు, అప్పుడు నా బిడ్డ సర్పంచ్ అని మేము కలలో కూడా అనుకోలేము. ఆయన దగ్గర మాట్లాడే వరకు కూడా నా బిడ్డ సర్పంచ్ అని అనుకోలేము మేము. ఇది చేస్తా అది చేస్తా అంటని చెప్పి మా కేసీఆర్ గారు సర్పంచ్ని ఓడిపోయిన వాళ్ళు మీరు నీకు టికెట్లు ఇస్తారనే ఇష్యూ వస్తానే అటువంటి ధోరణిలో మాట్లాడాను నేను. మా ఊర్లో గెలిస్తే నాకు ఎఫెక్ట్ అయితే ధోరణిలో మాట్లాడితే నా అలవాటు ఏంటంటే ఎవరైనా బాధపడుతుంటే నేను ఆ బాధ నాదిగా స్వీకరించి అప్పుడు నేను క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటా. అది చేసిన తప్పే నా జీవితంలో నా మొట్టమొదటి తప్పు. నేను నేను పుట్టినంటే ఎలాంటి తప్పులు చేయలేదు, ఒకటే తప్పు టీఆర్ఎస్ పార్టీలో పోవడం. దీని కొరకు నేను పోతే వాళ్ళు నేను అవకాశం మీద వచ్చినట్టు నన్ను. నాకేం అవకాశం, 9 నెలలు, ఒక 10 నెలలో 11 నెలలో పీరియడ్ అంతే. నా బిడ్డ అమెరికాలో జాబ్ కొరకు ప్రయత్నం చేసి అప్పుడు విజాలకు దాఖలు చేసేటప్పుడు నేను సర్పంచ్ చేయాల్సిన అవసరం ఉంది నా బిడ్డని. మా వదినే పేరు తీసుకొని పోతే ఈరోజు అన్నదమ్ములకు చెడు మాటలు మాట్లాడుతున్నాం. మీరు రాని మా ఆయనతో చెప్పిస్తాను నేను కావాల్స్తే. మీ వదినని కూడా అంటే రాజకీయంగా వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో అని మీ వదిన సావిత్రమ్మ అనుకుంటాను పేరు, ఆమె ఎక్కడ వాళ్ళు ఆమె కూడా నామినేషన్ ఇస్తున్న టైంలో వాళ్ళు వేయకూడదని మీ కూతురుని యునానిమస్ చేయాలని మీరు రిక్వెస్ట్ చేసిందంట. మా మాజీ సర్పంచ్ బొంబాయి కృష్ణారెడ్డి అని ఉండే, మా పాలే అన్ననే. ఆయన ఊర్లో పెద్ద మనుషులు ఇంకా ఉన్నారు, మీకు వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తా. మా వదినే పేరే మేము సర్పంచ్ అనుకొని పోయినాం. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎవరు చేసినా కూడా మా వదిన ఉన్న ఎవరున్నా మా ఇంట్లో ఒకటే. నా బిడ్డని ఎందుకు తెస్తామండి మీరే చెప్పండి. అప్పుడు అయితే ఆమె అయితే మా పార్టీలకు వస్తావో రాదని వాళ్ళు ఆలోచన చేశారు. మా అన్న రాడు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి, 100% రాడు మా అన్న. అటువంటి వ్యక్తి నిక్కార్సైన కాంగ్రెస్ వాది. మేము వాడున్న పరిస్థితులను బట్టి ఆయనకు బెండాయి మేము పోయినాం, కానీ ఆయన వద్దని చెప్పిన వాళ్ళు
అయితే మరి ఇప్పుడు ఎవరు మా ఇంట్లో ఎవరు లేరు కదా, నాకు 3 పిల్లలు అని చెప్తానంటే నీ కూతురు ఉంది అంటే నా కూతురుకు వీలు కాదు, 100% ఇది ప్రామిస్. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది నీ కూతురు ఉంది, ఓటర్ లిస్ట్ లో కూడా పేరు ఉంది, ఇంకా మ్యారేజ్ అయినా కూడా అని చెప్తానంటే వద్దని చెప్పంగా కూడా అరే కానిపాటు ఏమైతే అంటే చెప్పి మా పెద్ద మనిషి కృష్ణాయుడు అంటే ఆయన ఎవరో ఒకరు పట్టరా సంవత్సరం కొరకు ఏమైతుంది అన్నాడు. అట్లా నా కూతుర్ని సర్పంచ్ చేయడం పట్టింది. కానీ మాకు 20-30 ఏళ్ళు సర్పంచ్ చేసిన వాళ్ళకు ఆ సంవత్సరంతోనే మాకేమొస్తుంది? 1970 నుండి మీ కుటుంబం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1972 ఆ టైంలో కూడా మీ నాన్నగారు చంద్రారెడ్డి గారు సర్పంచ్ ఉన్నారు. అంటే దాదాపు 50 ఏళ్ళుగా మీరు కాంగ్రెస్ పట్టున్నారు. అట్లాంటి వాళ్ళు సడన్ గా బీఆర్ఎస్ పార్టీలో 2017లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 17 ఎండింగ్లు అనుకుంటా. 2018 ఎండింగ్ లోపల మళ్ళా కాంగ్రెస్కి వచ్చింది. మరి అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది? భయంతోనా, భక్తితో? ఎలాంటి భయం లేవు. నా పొట్ట చించితే ఈ రోజు వరకు కూడా ఎలాంటి నాతో తప్పులు లేవు. నేను ఒక టార్గెట్ పెట్టుకొని నా పుట్టుకనే రాజకీయం, నాకు భగవంతుడు అది రాసి పెట్టిండు, నేను అదే పని చేస్తున్నాను. పొలిటికల్ కూడా అనవసరమైన సెటర్లు వేసుకుంటా ఉండను. చేతనైన కాడికి ఎవరికి ఏం పని వస్తాం మనము ఆ పని వరకే, వాళ్ళ అద్దు మీరకుండా అదే పని మీద ఉంటాము. మా పార్టీ కొరకు పని చేసుకుంటే కుటుంబం నాది కనుక కాంగ్రెస్ పార్టీలు ఉంటే నా బిడ్డ గెలుస్తుంది అని చెప్పి పిలిపించి మమ్మల్ని డిస్టర్బ్ చేసినారు వాళ్ళు. నేను పోలే, ఈరోజు పని కొరకు వచ్చినని వాళ్ళు అంటారు. డిస్టర్బ్ చేసి అసెంబ్లీలో వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లో జరిగింది. ఇది 7 గంటలు కూర్చొని పెట్టుకున్నాడు మమ్మల్ని. నా మాట నేను జడ్పీ చైర్మన్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి పార్టీలో తీసుకున్నారు. అంతే. నేను చెప్తుండే కదా నా లైఫ్లో ఇటువంటి తప్పుగా నేను ఏది చెయ్యను, చేసినది. అయితే నేను పోయిన వెంబడే వారం రోజులకే అగ్రికల్చర్ దేంతో ఎక్విప్మెంట్ పంచుతున్నారు అగ్రికల్చర్ ఆఫీస్లో. అందరం పోయినాము, ఒక స్టేజ్ కుర్చీల మీద కూర్చున్నాక పంచుకుంటా ఇప్పుడు జైపాల్ రెడ్డికి ఫోన్ పోతే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసేది అంటున్నాడు. ఆ రోజుకెళ్ళి ఇదేందో తిరకాసు ఉంది అని ఆడ మొత్తం చూస్తే ఆ స్టేజ్ మీద వాళ్ళు జైపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నాక అప్పటికే చెప్పి నువ్వు ఎందుకు నువ్వు అంత మోసం ఉంటుంది ఆడ అని నాకు చెప్పినారు. కాకపోతే నాకు తెలుసు, కానీ ఎందుకు ఏం జరిగింది తెలియదు. ఓన్లీ నీ బిడ్డ గెలుస్తుంది, నాకు టికెట్ కూడా ఇయ్యాడు కేసీఆర్ అనే ఉద్దేశంతో. అరే పాపం ఒక మనిషిని ఎందుకు బాధ పెడదామంటని చెప్పి మానవత్వంతో ఆలోచన చేసిన. కానీ ఏదో లబ్ధి పొందడానికి నాకేం అవసరం? నా చరిత్ర మొత్తం తీయండి. నాకు ఆ సంవత్సరం సర్పంచ్తో ఏం లబ్ధి పొందుతా? నేను బిల్లులు అయిపోయినవే. దాంట్లో తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ పని చేసిన. వాళ్ళు ఎవరో ఏదో గ్రామ పంచాయతీ బిల్లు వచ్చిందంటే ఎన్ఆర్ఈజీఎస్ కింద 13 లక్షలు శాంక్షన్ ఉంటే 13 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎందుకు రాదు? ఎవరు పైరా అవసరం లేదు. 13 లక్షల బిల్లు అయితే 11 లక్షల చిల్లర పేమెంట్ వచ్చింది. నీకెందుకు నేనున్నా మొత్తం కట్టి డేట్ వరకు అయిపోలేదు అని చెప్తే ఒక ఎమ్మెల్యే చెప్తే మాట మీద నేను పని చేసి కంప్లీట్ చేశానని నాకు ఇంకా 10-12 లక్షల రూపాయలు ఈ రోజు వరకు బిల్లు రాలేదు. మొన్న 5 లక్షల రూపాయలు ఫండ్స్ పెట్టినాం పాత రికార్డు ప్రకారంగా. అట్లా చేసినాం. ఉత్తన బిల్లు వచ్చింది, ఇవి వచ్చింది, ఏదో మస్తు చెప్తారు వాళ్ళు. 2017 డిసెంబర్లో మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2018 అక్టోబర్లో బీఆర్ఎస్ నుండి మళ్ళీ మీ కాంగ్రెస్ మీ గుటికి మీరు చేరారు. అయితే అప్పుడు 2018 తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు, మాజీ మంత్రి. మరి మీరు కాంగ్రెస్ పోయిన తర్వాత ఎప్పుడు కూడా మీ మీద కేసులు కానీ లేకపోతే మిమ్మల్ని భయపెట్టడం కానీ అట్లాంటివి ఎప్పుడన్నా మళ్ళీ జరిగినాయి? భయపెట్టడం అంటే ఆయన ప్రయత్నం ఆయన చేసిన కానీ నాతో ఎవిడెన్స్ లేము. నేను భయపెట్టినకి నేను ఎలాంటి కార్యాచరణ చేయను. ఓన్లీ వ్యవసాయం ఒకటే. వ్యవసాయంలో ఏం భయపెడతాడు? కేసులు వేయాలంటే ఏదో విధంగా కేసులు ఏ విధంగా కూడా ప్రయత్నం చేసినని తెలిసింది నాకు. కానీ నా పైన కేసులు చేసే వాళ్ళు దొరకాలే కదా. నా పైన చేసేటోళ్ళే దొరకలేదు. మా ఊరోళ్ళనే తిట్టిండని నాకు తెలుసు, మీ చేతగానులు మీరు అని. ఆమెను కేసు చేయమని. ఆమెను కేసు చేస్తే తెలుస్తుంది వాళ్ళకి ఏంది అనేది. పబ్లిక్ ప్రజలే బుద్ధి చెప్తున్నారు. అది నా మీద అలాంటి జరగలేదు. ఇంకోటి నన్ను భయపెట్టలేదు, చేయలేదు. ఆ రోజు ఆడ కూడా నేను నీతోనే ఉంటే నా చెప్పుతో నేను కొట్టుకునేదంటని చెప్పి బయటికి వెళ్ళి వచ్చినాను. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ కూతురు ప్రియాంక గారు అనుకుంటా, ఆమెను కూడా పిలిచి గట్టిగానే ఏదో వార్నింగ్ ఇచ్చిందని సమాచారం నిజమే. 3 గంటలకు హైదరాబాద్కి వెళ్ళి మా కూతురు వచ్చింది. 3 గంటలకు పిలిపించిండు. మధ్యాహ్నం రాండామంటే నా కూతురు మా అల్లుడు వచ్చిండ్రు అక్కడికి. మా కూతురు కొద్దిగా ఇంటెలిజెంట్. ఆమె ఏం చేసిందంటే లిఫ్ట్లో పైన శ్రీనివాస్ గౌడ్ ఉన్న రూమ్లకు వాళ్ళని పిలిచే టైంలోనే ఫోన్ రికార్డ్ ఆన్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని పోయింది. మొత్తం ఎవిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఆ ఫోన్ చెడిపోయింది, రిపేర్ అవుతుంది. దాంట్లో మొత్తం ఎవిడెన్స్ ఉంది. ఎట్లా బెదిరించిండు, ఎట్లా మాట్లాడిన ఏం కదా అనేది కూడా. మా కూతురుని ఇది చాలా అన్యాయం, ఇది ఇట్లా రికార్డ్ చేసి వినిపించే తప్పని కూడా వ్యతిరేకించింది మా కూతురు. వ్యతిరేకించి డాడీ ఒక్క నిమిషం పార్టీలు ఉండొద్దు అని చెప్పింది. నేను ఏం చేస్తా అంటే 10 రకాల ఆలోచన చేస్తాను. చాలా లాంగ్ టైం తీసుకుంటాను నేను నిర్ణయం తీసుకోవాలంటే. మా కూతురు ఒక్క నిమిషం ఉండొద్దు అని చెప్పింది. ఆ నిర్ణయంతోనే పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినాం. అయితే ఇప్పుడు మీ కూతురు టాపిక్ వచ్చింది కాబట్టి ఆమె మీరు బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత అందరు కలిసి అప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు లేకపోతే మీ నాయకులు అందరు కలిసి ఆమెని సర్పంచ్గా యునానిమస్ చేశారు. దాని తర్వాత తను జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ నుండి పోటీ చేసారు, బట్ ఓటమిపాలయ్యారు.
అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే, ఎందుకు ఏమన్నా మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడే వాళ్ళ కూతురు వస్తుందా? మరి ఇప్పుడు సర్పంచ్గా చేసింది, జెడ్పీటీసీ కూడా పోటీ చేసినామే, ఎందుకు యాక్టివ్గా పాలిటిక్స్లో లేదు? ఏమంటున్నారు, సీజనల్ పాలిటిక్స్ చేస్తారా? రావచ్చు కదా ఒకటి. సెకండ్ థింగ్, అసలు భవిష్యత్తులో మీ రాజకీయ వారసులు ఎవరు? నాకు రాజకీయ వారసులు నేను ఎవరిని తీసుకురాదలుచుకోలేదు. ఎందుకంటే ముగ్గురు కూతుర్లు మంచిగా సెటిల్ అయినరు, మంచి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళది ఉంటుంది. నేను రాజకీయ వారసులు అనేటోళ్ళు నాకు కొడుకులు లేరు, కూతుర్లు కూడా వారసులు అవుతారు ఈ దినంలో. కానీ నాకు అటువంటి ఆలోచన లేదు. నేను కూడా నేనున్నన్ని రోజులు ఇదే నిదానంగా మంచితనంగా రాజకీయం చేసుకున్నాడు. కానీ మా కూతురు ఎందుకు రాలేదని మీరు అంటున్నారు కదా, అటు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్ నిలబడిపోతారు కానొస్తలేరు అంటారు కదా. ఇదే నా కూతురిని మన అసెంబ్లీ ఎలక్షన్లో తీసుకొచ్చిన. ఒక 3 లక్షల రూపాయల టికెట్ ఏకాయజ్ఞ బుక్ చేయించి అప్ అండ్ డౌన్ మనం వచ్చిపోయింది అసెంబ్లీ ఎలక్షన్లో, పని చేసిపోయింది. కానీ మా అవసరం కొరకు కాదు అది. మాకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ఈరోజు మనం గెలిపియాలి, మనం జిద్దు ఏందో చూపించాలంటే చెప్పినాము, తిరిగినాము, మహబూబ్నగర్ మండల లీడ్ తెచ్చినాం మేము, అట్లా చేసినాం. ఇంకోటి మేము ఎప్పుడైతే జెడ్పీటీసీకి ఎందుకు నిలబడ్డాం తెలుసా? భయపడేటోడైతే నిలబడాడు. ఇంకోటి 3 నెలలు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి బాగా స్వింగ్ లో ఉంది టీఆర్ఎస్. ఎవరు మనం పిలిస్తే కూడా పలకని స్టేజ్ ఏర్పడదు. ఆ టైంలో మేము నిలబడ్డామంటే అర్థం చేసుకుని మా రాజకీయం ఏంది అనేది, మా గొప్పతనం ఏంది, మా పౌరుషం ఏంది, మాకుండే జిద్దు ఏంది అనేది అర్థం చేసుకున్నారు. ఎవరైనా కూడా మా గురించి ఆలోచన చేసేవాళ్ళు. ఈరోజు మేము ఆ రోజు నా బిడ్డ లైఫ్ పాడవుతుంది అని కూడా తెలుసు నాకు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది, అమెరికా జాబ్ కొరకు వీసా మొత్తం ఓకే అయింది. వద్దని చెప్పి నన్ను అడిగిన ఇదే కొత్తవాళ్ళకి ఇట్లా రే పిల్ల లైఫ్ ఎందుకు పాడు చేస్తామంటే కూడా నేను ఈయన కూడా నామినేషన్ వేయించిన. అదే రేంజ్లో తీసుకుపోయిన పబ్లిక్లకు, తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. తక్కువ మెజార్టీ అంటే అప్పుడు ఉన్న పరిస్థితి అది. కాక అందరు మద్దతు తెలిపినారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలబెట్టినా నేను. బెదిరిపోయేటనైతే నేను ఎందుకు నిలబెడతా? తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థో, న్యూరో, నెఫ్రో, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఐసీయూ, వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్. డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నౌ ఇన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. 2023లో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు గత 50 ఏళ్లుగా మీ కుటుంబంగాని, గత 32 ఏళ్లుగా మీరు పార్టీకి అందించిన సేవలని అధిష్టానం గుర్తించుకొని మీకు గ్రంథాలయ కమిటీ చైర్మన్గా పదవి ఇచ్చింది. అయితే మీరు గ్రంథాలయ కమిటీ చైర్మన్గా అయినప్పటి నుండి ఇప్పటికీ మీరు అంటే ఒక 6 నెలలు అయింది మీరు చైర్మన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేసిన పనులు ఏంటి? అంటే గ్రంథాలయాలను ఏ మేరకు మీరు అభివృద్ధి చేశారు? నేను చైర్మన్ అయ్యి 6 నెలలు కావస్తుంది. అయినా ఎంబడే ఒక 1 వీక్ మొత్తం స్టడీ చేసిన గ్రంథాలయాలన్నీ, అన్ని మొత్తం డిస్టిక్లో తిరగడం జరిగింది. విజిట్ చేసి ఏ పరిస్థితి ఏముందని చూసినాము. కాకపోతే నా దృష్టికి వచ్చింది నా ఆలోచన అంటే, మా ఎమ్మెల్యే గారితో సజెషన్ తీసుకొని దీన్ని ఎట్లా చేయాలి, దీని గ్రంథాలయం ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్తే ఆయన ఆలోచన అదే, నా ఆలోచన అదే. ముగ్గురు ఎమ్మెల్యేల సజెషన్తోన ఈరోజు 21 సెంటర్లకు పర్మిషన్ ఇచ్చిన. 21 సెంటర్లు అంటే పబ్లిక్ రీడింగ్ సెంటర్స్. అంటే అవి ఎక్కువ మటుకు రూరల్ ఏరియాలో పాపులేషన్ ఒక 5000 ఉండాలంటారు, 3000 4000 ఉన్న పబ్లిక్ దాంట్లకు 21 సెంటర్ల భాగంగానే మొన్న ఒక ప్రయోగాత్మకంగా బస్ స్టాండ్ ఓపెన్ చేయడం జరిగింది, మహబూబ్నగర్ బస్ స్టాండ్ లో. చాలా మంచి ఆలోచన. సెకండ్ ఇంకోటి మన కలెక్టరేట్ లో కూడా ఓపెన్ చేసినాం. అంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కలెక్టరేట్ లో విజిటింగ్ కొరకు వచ్చిన వాళ్ళు, ఆఫీసర్స్ కూర్చున్న కాడ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది కలెక్టరేట్ లో. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఊర్లలో ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు కందూరు, పొన్నకల్లు ఇవన్నీ చూసి రావడం జరిగింది. మీ ఊరు ఎదురలో కూడా గ్రంథాలయం ఓపెన్ చేస్తాం. టంకర ఇట్లా 21 సెంటర్లే కాదు, మొత్తం నేను కంప్లీట్ అయిపోయే వరకు ఇక్కడికన్నా పల్లెల్లో బీద ప్రజలు ఉంటారు, వాళ్ళకి పేపరు, వాళ్ళకి కావాల్సిన స్టడీ, ఆధ్యాత్మికంగా సంబంధించిన బుక్స్ పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఫస్ట్ కాన్సెప్ట్ మాది. తర్వాత అడ్డాకల, నవపేట్ల ఒక టెండర్ అయింది మాకన్నా ముందు, మన హన్వాడల టెండర్ అయ్యి వాళ్ళే ఓపెన్ చేసినారు. అవతల మాజీ మంత్రి గారే శంకుస్థాపన చేసి వచ్చిన దానికి వాళ్ళకి సంబంధించిన ఈరోజు కిరికిరి పెడుతున్నారు. అవునన్నా, సొసైటీ ప్లేస్ అంటే ఆరోపణ కూడా ఉంది. ఏంటంటే హన్వాడలో దాదాపు ఒక 65 లక్షలతో టెండర్ అయింది, బడ్జెట్ కూడా అలొకేట్ అయింది, కానీ ఇంతవరకు ఓపెన్ అవుతలేదు. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తుంది, ఇంటర్నల్ గొడవలు జరుగుతున్నాయి కాంగ్రెస్ లో, అందుకే ఓపెన్ అవుతలేదు అని నాకు సమాచారం ఇచ్చింది. తప్పది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక కాంట్రాక్టర్ చేయాలంటే భయపడతాడు వేరే పార్టీ. అప్పుడు సరే వాళ్ళ పేర్ల టెండర్ అయింది, వాళ్ళ పేర్లనే శంకుస్థాపన గవర్నమెంట్ పోయే ముందర అయింది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏదో తెలియదు. సేమ్ అదే ప్లేస్ లో మేము పోయి వర్క్ స్టార్ట్ చేయకపోతే మీరు ఎవరైనా ముందరకు రానంటే వాళ్ళే వచ్చారు. టెండర్ అయిన వాళ్ళే, ఎవరి పేరున అయితే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన్నే ఒక ముందరకు వచ్చిండు.
వచ్చి అదే సొసైటీలో టెంకాయ కొట్టిన సొసైటీ ప్లేస్ ఇది అంటని చెప్పి ఆపడం జరుగుతుంది ఆడ. వేరే ప్లేస్ ఆల్టర్నేట్ లేక ఆడ ఆగింది. దాని త్వరలోనే పరిష్కరిస్తాం. ఇప్పుడు నడుస్తుంది అది కూడా. అదొకటి. ఇంకోటి ఇక్కడ మన అడ్డాకుల కూడా ప్రపోజల్ పంపిన టెండర్ పిలిచేది ఉంది. మీరు అన్నట్టు విలేజ్ లో దాదాపు 14-15 విలేజ్ లో సబ్ సెంటర్స్ గ్రంథాలయానికి అని చెప్తాం. సో దానికి బడ్జెట్ కూడా ఏమన్నా కేటాయిస్తారా? 1,50,000 వరకు ఖర్చు చేయొచ్చు. బిల్డింగ్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. విలేజ్కి వెళ్ళి మాకు ఈ బిల్డింగ్ ఉంది అని చెప్పి తీర్మానం చేసి ఇస్తే మేము దానికి సంబంధించిన పెయింటింగ్ కానీ, బుక్స్ ఏం అవసరమో, ఫర్నిచర్ దానికి సంబంధించింది కేటాయించుకుంటూ ఒక 2,000 ఇస్తారు పేపర్కు. ఆడ దాని కంట్రోల్ పెట్టే మనిషికి 1,000 రూపీస్ కేటాయించే రూల్ ఉంది. అది కూడా ఎల్బీ కలెక్టర్ గారి పర్మిషన్తోనే చేస్తాం. నాకున్న సమాచారం ప్రకారము మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ హయాంలో దాదాపు ఒక 14-15 బిల్డింగ్లు కాక 7 కొత్త బిల్డింగ్లు ఆయన కట్టించిందంట ఆయన హయాంలో. అదేవిధంగా అప్పుడు ఈ గ్రంథాలయానికి దాదాపు భారీ మొత్తంలో నిధులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ హయాంలో. మరి ఇప్పుడు మీ హయాంలో మీరు నిధులు తీసుకొస్తున్నారా? అండ్ భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యాచరణ ఉంది? గ్రంథాలయాలను ఏ మేరకు మీరు అభివృద్ధి చేయబోతున్నారు? ఎలాంటి నిధులు తెచ్చేది ఉండదు. కాకపోతే సిడిలో దేంట్లోనో కొద్దిగా ఇప్పుడున్న మెట్టుగడల సీసీ రోడ్ వేసినారు. అది కాంపౌండ్ వాళ్ళకు ఇంకో కొద్దిగా 5-10 లక్షలు పెట్టినట్లు నాకు కూడా సమాచారం కరెక్ట్ లేదు. తర్వాత గ్రంథాలయానికి నిధులు తేవాల్సిన అవసరం లేదు. సెస్ రూపకంగా 1 కోటి నుంచి 1,50,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తాయి. జీతాలకు మెయింటెనెన్స్ కింద దానిలో కొరకు వాడుకోవడానికి అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 7 కోట్ల రూపాయల బడ్జెట్తోనే మా ఎంఆర్ గ్రంథాలయం ఉండదు. అది కాకపోతే 7 సంవత్సరాలు గ్రంథాలయ చైర్మన్ గత రాజేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇన్ని బిల్డింగ్లు 7 అంటున్నారు కదా, 7 కట్టలేదు. నాకు తెలిసి 1 టౌన్ దగ్గర ఉన్నది జడ్చెర్ల వెన్నచేడు కూడా సగం అయిపోయిన దాన్ని కంప్లీట్ చేసిండ్రు. ఇంకా మాడిఫై చేసిండ్రు. వేరే 7 ఇట్లా కొంచెం రిపేర్లు అవి ఉంటే కూడా మాడిఫై చేసి సుందరీకరించారు. బడ్జెట్ ఉంది, పని చేసుకుంటూ పోయినరు. ఇప్పుడు కూడా నేను వచ్చినాక కూడా ఇంకొక 3కి అవసరం కూడా చేసేది నేను కూడా చేస్తా. వాళ్ళు మంచిగా ఏం చేసినారు, చేయలేదని మాత్రం నేను ఏం అనడం లేదు. అది వర్క్ చేసినారు. వాళ్ళు ఎవరున్నా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది 7 సంవత్సరాల ప్రేర్లు ఆయన చేసిండు, మేము కూడా చేస్తాం. మీరు అంటున్నారు గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేస్తున్నాను, నేను ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటా స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి ఏం కావాలన్నా అని, సర్వీసెస్ కూడా బాగున్నాయని నాకు చెప్పారు. మీరు పలుమార్లు కూడా చెప్తున్నారు. సో నిజం అది మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఎంత ఉందని నేను లైవ్లోనే నాకు తెలిసి కొందరు తమ్ముళ్ళు అక్కడికి ఎప్పుడున్నో ప్రిపేర్ అవుతున్నారు గ్రంథాలయంలో. అప్పుడు బీఆర్ఎస్ టైంలో కూడా వాళ్ళు అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నారు. నేను లైవ్లో కాల్ చేస్తున్నా, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి ప్రజలకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. చూడండి. హలో తమ్ముడు రాఘవేందర్, చెప్పండి. ఇక్కడ ఏడును? ఇక్కడ లైబ్రరీ దగ్గర. ఓకే. ప్రిపరేషన్ ఎట్లా ఉంది తమ్ముడు? బాగానే ఉందన్నా. అయితే ఒక విషయం, ఈ గ్రంథాలయంలో ఇట్లా మీకు బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంటాయి కదా, బుక్స్ ఇట్లా అవైలబుల్గా ఉంటున్నాయా? ఉంటాయన్నా. సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి? వాష్రూమ్స్ కానీ లేకపోతే పవర్ కానీ ఫ్యాన్స్ కానీ చైర్స్ అన్ని అవైలబుల్గా ఉంటున్నాయా? సర్వీసెస్ మంచిగా ఉన్నాయి. మెటీరియల్ కూడా ఉంటుంది, ఏది అడిగినా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైనా చైర్మన్ గారికి ఏమైనా ఉంటే మన ఫోన్ చేస్తారా ఈ బుక్స్ కావాలని? చేసిన ఫోన్ ఏమైనా రెస్పాండ్ అవుతారా గ్రంథాలయ కమిటీ చైర్మన్? అంటే ఇక్కడ సార్ వాళ్ళు ఉంటారు కదా, రెస్పాన్స్ అవుతారు, మనకు సార్ కూడా అవైలబుల్ ఉంటారు. అచ్చా, అంతా అయితే ఫైన్ కదా, ఏం ఇష్యూస్ ఏం లేవు కదా? లేవన్నా. థ్యాంక్ యూ తమ్ముడు కాల్ చేసిన. ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన పిల్లవాడు ఇప్పుడు కాదు, ఆయన పీజీ చేసిండు, ఎప్పటి నుండో లైబ్రరీకి వెళ్తాడు, చదువుతుంటాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటాడు. నేను నిజంగా చెప్పాలంటే నిన్న కూడా మన మెట్టుగడ్డ దగ్గర ఉన్న లైబ్రరీకి వెళ్ళినా, రామ్నగర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ లైబ్రరీకి కూడా వెళ్ళినా, రియల్గా పిల్లల్ని కూడా నేను అడిగిన, అక్కడ ఉన్న యంగ్స్టర్స్ని, యువతను కూడా అడిగిన, వాళ్ళు కూడా సర్వీసెస్ చాలా బాగున్నాయి, మేము చైర్మన్ కూడా ఎప్పుడైనా ఏమైనా బుక్స్ కావాలని చేస్తే కూడా 2-3 రోజులు తెప్పిస్తున్నారు అని చెప్పారు. ఆ విషయంలో రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఎందుకంటే విద్యార్థుల గురించి అయితే ఈ విషయంలో నేను మీరు గ్రంథాలయ కమిటీ చైర్మన్ అయిన తర్వాత కొందరితో మాట్లాడితే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రైట్ డిసిషన్ తీసుకున్నారు, ఒక రైట్ పర్సన్కి ఈ పదవి ఇచ్చిండు అని అన్నారు. వాళ్ళు ఎందుకు అట్లా అన్నారో నాకు నిజంగా నేను అర్థమైంది. ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే కూడా ఆన్సర్ చేస్తారంటే మనకు కావాల్సి కూడా ఒక పెద్ద మనిషిలాగా, ఇంట్లో ఒక తండ్రిలాగా వాళ్ళకు రెస్పాండ్ అయ్యి తెప్పిస్తా బాబు అని చెప్పి ఆడున్న ఎంప్లాయీస్తో కూడా మాట్లాడితే ఏమైనా చేయండి కానీ వాళ్ళకి ప్రాబ్లం కావద్దు. ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ తెచ్చి, అసలు వాళ్ళు చెప్తే ఈవినింగ్ వరకు ఫ్యాన్ తెప్పిస్తారంట. లైట్స్ కానీ వాష్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, నేను కూడా చూసిన. రియల్లీ ఆ విషయంలో అయితే మిమ్మల్ని అంటే పెద్దలైనా చెప్తున్నాను, జర్నలిస్ట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.
నాకు మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాంట్లో నేను చైర్మన్ అయిన 15 డేస్కే మా స్టేట్ చైర్మన్ గారిని పిలవడం జరిగింది, రియాజ్ గారిని. ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఎడ్యుకేషన్ మీద ఆయనకు ఒక పట్టు ఉంది. ప్లస్ మా ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం లేదు విద్య గురించి. అటువంటి ఆయన సజెషన్తోన పక్కల యువకుడు జిఎంఆర్ గారు, ఇక్కడ ఒక యువకుడు జడ్చర్ల ఎమ్మెల్యే, మన రామ్మోహన్ రెడ్డి ఒక మండలి ఉంది మాకు, పర్ణికారెడ్డి, ఇంతమంది సజెషన్తో ఇంతమంది దీవెనలతోన వాళ్ళకు అనుగుణంగా ఫస్ట్ పోయిన 15 రోజులకే మొత్తం స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. నేను ఏమున్నా వీళ్ళకి ఇబ్బంది జరగదు. ఎప్పుడు నేను గుంపు చేయలే వాళ్ళని, స్టూడెంట్స్ని మీటింగ్ చేయలే, ఆడ మా స్టాఫ్ని అందరినీ పిలుచుకొని ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి కలగకూడదు అని చెప్పినాం. తర్వాత స్టూడెంట్స్ కూడా తెలుసుకున్నారు రెస్పాన్స్ అయ్యేటట్లు చైర్మన్ గారు మంచిగానే ఉండదనే ఆలోచనతోన హాలిడే ఉంటుంది నెక్స్ట్ డే, వాళ్ళ కాంపిటీషన్ టైంలో హాలిడే ఉంటే లైబ్రరీ బంద్ చేస్తారు అన్నట్లు. అన్న ప్లీజ్ అన్న రేపు ఓపెన్ చేయలేదు సార్, మీరు ఎక్కడ ఉన్నారంటే చెప్తే మా వాళ్ళకి చెప్పి ఓపెన్ చేయించిన దినాలు ఉన్నాయి. ఎప్పుడు హాలిడే ఉన్నా కూడా స్టూడెంట్స్ కోరుకుంటే పెట్టినాం. నైట్ టైం మాకు ఎక్కువ కావాలంటే పెట్టినాం. ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళకు ఈ రోజు వరకు వాళ్ళకు వ్యతిరేకం తెలుపలేదు. ఎందుకంటే ఉన్నదే అది, మనం చేసే కొంచెం పని కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది అంటే ఇంటికి జరగద్దు అని చెప్తే మా స్టాఫ్ కూడా మంచిగా సహకరించి మంచి వర్క్ చేస్తున్నారు. నేను స్టూడెంట్స్ కూడా అడిగితే చెప్పాను, ఇంతకుముందు 9 to 8 లేకపోతే 8 to 8 ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసినందుకు 6 to 11 వరకు కూడా పెడుతున్నారంట. ఆ విషయంలో రియల్లీ గుడ్. అయితేనా ఇంకొకటి నార్మల్గా మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే ఈయన గ్రంథాలయ కమిటీ చైర్మన్, కానీ ఈయన సేమ్ టైం మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల గ్రంథాలయం కమిటీ అంటే గ్రంథాలయం కంటే కూడా మండల పార్టీకి కానీ అంటే ముఖ్యంగా కార్యకర్తలకు మండలానికి సంబంధించిన కార్యకర్తలకు పార్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అన్నట్టు కూడా మీ మీద ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకు? నేను గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎందుకొరకంటే నన్ను నమ్ముకొని గత 10 సంవత్సరాలకి ఎంతో మంది కార్యకర్తలు ఎంతో స్ట్రగుల్ అనుభవించిన వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు. పార్టీలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ పార్టీ కొరకు ఎంత శ్రమ పడదు అనేది నాకు తెలుసు. నేను ఈరోజు పార్టీ ప్రోగ్రాములు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళని చూడాలి. వాళ్ళని చూసుకుంటూ గ్రంథాలయానికి పోతలేను, గ్రంథాలయం చూసుకోలేను అనేది వాస్తవం లేదు. అది ప్రతిరోజు గ్రంథాలయం వరకు చేసుకుంటేనే పార్టీ వ్యవహారాలు ఎక్కువ. నేను పార్టీ వ్యవహారాలు 100% డే నైట్ పార్టీ వ్యవహారాలే చేస్తాను. ఎందుకంటే నాకు ఎలాంటి వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, ఉద్యోగాలు లేవు. నాకు ఓన్లీ రాజకీయం. కనుక ఈ రోజు నాకు పదవి వచ్చిందంటే కూడా పార్టీకి వెళ్ళి వచ్చింది. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కొరకు, నన్ను నమ్ముకున్న పార్టీ కొరకు, నన్ను నమ్మించిన ఎమ్మెల్యేల కొరకు రేపు నేను గుడ్ విల్ ఇవ్వాలి. రేపు నా మండలిని ఇవ్వాలన్నప్పుడు నేను పార్టీ వర్క్ కూడా చేయాలి. సరే, మీరు పార్టీ కోసం కూడా చేయాలి, కరెక్టే. అయితే మీరు గ్రంథాలయ కమిటీ చైర్మన్ వండుకుంటూ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇదే అంటే 2 పదవులు మీకే ఉన్నాయి. పార్టీకి వెళ్ళి ఒకటి ఉంది, దీన్ని గ్రంథాలయం కూడా ఒక పదవి ఉంది. ఇదే మండల పార్టీ అధ్యక్షుని మీ మండలంలో ఇంకెవరైనా సీనియర్ కార్యకర్తలు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా. ఎందుకంటే చాలా మంది మాకు ఇంకా రికగ్నిషన్ దొరుకుతలేదు, మమ్మల్ని పార్టీ కానీ అధిష్టానం కానీ నాయకులు కానీ గుర్తిస్తలేరు, మేము ఎట్లా ఉన్నామో ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాం, మాకు కూడా ఏమైనా పదవి ఇవ్వచ్చు కదా అనుకుంటున్నారు. మరి 2 పదవులు మీకే ఉన్నాయి. ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ నామినేటెడ్ పదవి కూడా ఉంది మీకు. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా మండల పార్టీ అధ్యక్షుడు. నేను గ్రంథాలయ చైర్మన్ నాకు డిక్లేర్ అయిన వెంబడే జిల్లా అధ్యక్షులు జిఎంఆర్ గారిని సంప్రదించి మండల పార్టీ ప్రెసిడెంట్కి రిజైన్ చేయాలని అడిగిన. అవసరం లేదు, ఎవరినో కొత్తగా పార్టీ నియమిస్తుంది, అప్పటి వరకు మీరు కొనసాగండి అన్నారు. నేను జిల్లా మీటింగ్ అవుతుంటే కూడా ప్రతి జిల్లా మీటింగ్లో కూడా 2-3 సార్లు పోవడం జరిగింది. మండల పార్టీ ప్రెసిడెంట్ మా మండలికి వెళ్ళి కొత్త వాళ్ళకి వెళ్తాము, నాకు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిండ్రు, నేను గ్రంథాలయాలు జిల్లా మొత్తం తిరిగి వర్క్ చేసేది ఉంటుంది అని చెప్పుకుంటూ కూడా నేను రేపు గ్రంథాలయాలు తిరిగి చేసినా కూడా నా మండలాన్ని నేను అభివృద్ధి చేసుకునే బాధ్యత నాకు ఉంటుంది. అది సెకండరీ. అది కాకపోతే ఎవరికి ఇవ్వకుండా నాకే ఉండాలనే ఆలోచన నాకు లేదు. అది సమర్థవంతులు ఉన్నారు, వాళ్ళని కూడా మేము తయారు చేసినాం. మన అప్లికేషన్లు కూడా తీసుకున్నారు, కూడా అతి త్వరలోనే ప్రకటిస్తారు. అది కూడా తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థో, న్యూరో, నెఫ్రో, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఐసీయూ, వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్. డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నౌ ఇన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో, మాజీ మంత్రి హయాంలో అప్పుడు ఎవరైనా ఏదైనా పనికి పోతే ఒక రోజులోనే పని అయిపోతుండే. ఇంకా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, బీఆర్కి సంబంధించిన కార్యకర్తలు ఆయన రోజుల్లో ఎవరైనా పోతే గంటలు ఒక ఫోన్ కాల్తో పనులు అయిపోతుండే. కానీ ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఇక్కడ మన మహబూబ్ నగర్లో ఎంతమంది అంటే కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కూడా పనులు అవుతలేవు, నాయకులు కూడా పనులు అవుతలేవు, ఏంది ఇట్లుంది పరిస్థితి అని చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మీరు కూడా
ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్ నేను పెట్టుకుని నాకు కూడా పనులు అవుతలేవని మీరు కొందరితో అన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎందుకు అంటే మీరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని చూసిండ్రు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా చూస్తారు. ఎందుకు పనులు అవుతలేవు అంటే అధికారులని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోలేకపోవడమా, అంటే మీరు పనులు చేయించకపోవడంలో అంటే ఎందుకు అంటే మీరు కంట్రోల్ తప్పిందనుకోవాలన్నా లేకపోతే పని చేయించుకోవడం చేతగాకనా అని చాలామంది ప్రజలు ఆరోపిస్తున్నారు మీ పార్టీ గురించి. చాలా మంచి క్వశ్చన్ ఇది. గంటల పని అవుతున్న మాట ఎవరికో ఒకరిద్దరికి, కొంతమందికి గంటల పని అయినుంది, వాడు గతం మర్చిపోవాలి, ఇంకా వాని జీవితంలో వానికి ఇంకా మళ్ళీ పనులు కావు, వాడి లైఫ్ క్లోజ్ అయినట్లు గంటల పని చేసుకున్నది. అటువంటి పని చేసి వాని చరిత్ర మొత్తం క్లోజ్ చేసేటే గంటల పనులు అయినాయి. ఏదన్నా కానీ మా ఎమ్మెల్యే గారి గురించి చెప్తా నేను, ఆయన చేసిన పనులు ఇంక ఇది ఒక్క దాంట్లో అర్థం చేసుకోవాలి. గంటల పని అయిందంటే మన లైఫ్ క్లోజ్. గంటల పని చేసిన వాళ్ళు ఒకరిద్దరు ఉండదు, అది 3-4 ఉండొచ్చు అంతే. అది ఏం పనులు చేసిన అనేది. మా ఎమ్మెల్యే గారిది విద్య గురించి ఆలోచన చేస్తారు 5 అంటారు కదా. మేం కార్యకర్త నా పని అయితే లేదని నేను గులిగిన అంటారు కదా, నేను ఎక్కడ గులగలేదు. నేనే కాదు, ఎవరు గులగారు మా దాంట్లో. కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ ఉన్నా కూడా ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళని అది చేయడానికి కూడా ఏ ఎమ్మెల్యే నుంచి కూడా కాదు. వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి, నాకు నేను బాగుపడాలి, నా లైఫ్ సెట్ కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ రాజకీయ నాయకుడు ఇది ఆలోచన చేయడు ఎప్పుడైనా కూడా. నేనేం సేవ చేస్తున్నా ప్రజలకు, నా నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజలు అనే నాయకులందరూ ఎంతో మంది మా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. దానికి తోడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కూడా దీర్ఘంగా ఫ్యూచర్లో ఎంత పనికి వస్తుంది, ఇది ఎవరికి పనికి వస్తుంది అనేది చేస్తున్నా. ఇట్లా గంటల పని చేసేది మా ఎమ్మెల్యే గారు చేయరు. మొత్తం కంప్లీట్గా ఒక ఎగ్జామ్ పెట్టి ఎట్లా క్వాలిఫై చేస్తారో ఆ టైప్లో అయినాక అది ఒరిజినల్గా కాదా ఉంటేనే పని చేస్తారు. అనవసరమైనవి దొంగ పనులు అటువంటివి చేసే నేచర్ కాదు. ఇంకోటి కూడా చెప్తున్నాండి అందరికీ, కారణ జన్ముడు ఆయన. నాకు తెలిసిన కాడికి నేను నమ్మినది, ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకులను చూసిన ఎమ్మెల్యే గారు నేను అనుకుంటే కారణ జన్ముడు. లేకపోతే ఇట్లా అనామతికి వచ్చిన నాయకులు గారు ఎవరు. అనామతిగా అంటే అనామతిగా రాలే, రాజకీయ నాయకుడు మంచి ఉద్యోగం ఇడిచిపెట్టిండు, అన్ని ఇడిచిపెట్టి ఈరోజు రాజకీయం చేస్తున్నాడు. ఇదే కాదు ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తాడు. ఇది నేను గ్యారెంటీ రాసిస్తున్నాను. నేను సమాజానికి అవసరం ఉన్న వ్యక్తి ఒక కారణ జన్ముడు. ఆయన చూడందాడే పబ్లిక్ ఓట్లు వేస్తారు. ఇది నేను గ్యారెంటీ రాసిస్తాను. నేను మంచి మంచి మనగాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు ఆయన చెప్పినట్లు వినాల్సిందే. ఇది ఖచ్చితంగా. ఇది ఏదో మస్తు మాట్లాడతారు బయట పబ్లిక్. ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి చాలా తేడా ఉన్నది. ఆయన దుర్మార్గాలు, ఆయన కథలు వెనుక ఉన్న వాళ్ళందరూ ఇంతవరకు చెప్తాను. తినా మీరు కథలు నడుస్తూనే ఉన్నాయి. సెటిల్మెంట్లకి ఇలా బాగానే చేస్తారట మీ ఏరియా సైడ్, మస్తు పనులు అవుతున్నాయి, సెటిల్మెంట్లు బాగానే చేస్తున్నాడు అని చెప్పి మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. ఏందా? నేను గవర్నమెంట్ ఈరోజు రాలేనా, దగ్గర 4-5 గవర్నమెంట్లు వచ్చినాయి. 4-5 గవర్నమెంట్లో పనిచేసిన నేను. 4-5 గవర్నమెంట్లో గౌరవించే నాయకులు ఉన్నారు నాకు. ఏ రోజు సెటిల్మెంట్ల జోలికి పోలే నేను. ఈ రోజు కూడా నాతోనికి ఎవరు నన్ను నమ్మి ఒక్కరు కూడా ఫోన్ చేయరు ఇంతనో పని కాదని. మీ మండల్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ కావాలంటే ఆడ ఎంఆర్ఓకో లేకపోతే ఏమైనా వాళ్ళకి చెప్తారో లేదు కానీ ఫస్ట్ మీకే చెప్పాలంటే మీకు చెప్పింది మీ మండలం నుండి ఎవరు రిజిస్ట్రేషన్సే కావద్దంట కావంట కదా. ఉంది ఆ సిస్టమ్ ఉందే. ఆ సిస్టమ్ గానే నేను పెట్టుకుంటే ఎవరు ఉండరు ఇట్లకెళ్ళి. ఏమో మరి నిప్పులైతే పొగరాదు అట్లా లేను. ఆ సిస్టమ్ ఏడన్నా మన తెలంగాణలో కానీ ప్రపంచంలో ఉందే. ఒక నాయకుడు చెప్పే వరకు రిజిస్ట్రేషన్ కాకూడదు అనేది. ఇంక ఎంఆర్ఓ ఎందుకు, రెవెన్యూ వ్యవస్థ ఎందుకు, కలెక్టర్లు ఎందుకు, వీళ్ళందరూ ఏం అవసరం? అవన్నీ తప్పుడు మాటలు. మేము వాళ్ళ జోలికి పోము, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అడగం మేము. కాకపోతే బ్రోకర్లను బంద్ చేయమని చెప్పినాను నేను. అక్కడ ఎందుకు కొరకు చెప్పాల్సి వచ్చిందంటే అది కూడా ఎంఆర్ఓకు ఆడున్న సిబ్బందికి వాళ్ళందరికీ ఈ మన ఎమ్మెల్యే గారిని కలవనీకి వస్తే ఈయన చెప్పడం జరిగింది. బ్రోకర్లను బంద్ చేస్తే గత పాలనలో బ్రోకర్లు అందరు కలిసి తప్పుదో పట్టించిన ధరని వచ్చిన తర్వాత ఎంతో మంది బీదవాళ్ళు నాకు మండలం మొత్తం పక్కకెట్టు మా ఊర్లోనే సత్రోలు అయిపోయినాయి ల్యాండ్స్. అందరు ఎవరి పొలం ఎంత పోతుంది ఏమైంది కూడా తెలియని పరిస్థితులు ఉంది కనుక బ్రోకర్లను దగ్గరికి రానివద్దు. ఏమన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఏమున్నా కూడా డైరెక్ట్ రమ్మానండి. అవసరమైతే మీరు ముందరకు పోయి పనిచేయండి కానీ బ్రోకర్లు ఎవరు ఆఫీస్లో కానీ రావద్దు. మా గవర్నమెంట్లో సహించదు, మా నాయకులకు మా నాయకత్వానికి ఇది మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ మనము చర్చలు దాటిన తర్వాత స్టార్ట్ అయితే కేసీఆర్ ఎకో పార్క్, ఆ ఫ్లైఓవర్లు, దాని తర్వాత బైపాస్, మళ్ళీ కలిస్తే న్యూ కలెక్టరేట్, మన్నెంకొండ టెంపుల్, అదేవిధంగా మన పిల్లల మరి అండ్ మహబూబ్ నగర్లోని ముఖ్యమైన కూడళ్ళు అంటే బొమ్మలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ. సో అభివృద్ధి అంటే శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి ఇది అని చెప్పి ఒక్కసారికి ఒక డ్రోన్ కెమెరా పెట్టి చూస్తే ఇవన్నీ కనబడతాయి. మరి మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి గురించి మాట్లాడితే నేను వచ్చినప్పటి నుండి విద్య చదువు ఇదే పట్టుకున్నారు. అభివృద్ధి అంటే శ్రీనివాస్ గౌడ్ ఒకసారి ఇవన్నీ చూపించవచ్చు. ఈ మరి
మరి ఎమ్మెల్యే గారిని ఏం చూపించాలి, ఆయన అభివృద్ధి గురించి ఓన్లీ విద్య తప్ప అది కూడా ఏం కనబడట్లేదు, ఇట్లా అని చాలా మంది సోషల్ మీడియాలో వాదిస్తుంటారు దీనిపైన. దీనికి మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఎమ్మెల్యే గారి పక్కనే తిరుగుతున్న వ్యక్తిగా మీ సమాధానం? వాళ్ళు జడ్చర్ల నుంచి మామనార్ వచ్చే వరకు రోడ్ నుంచి ఒకటే ఏదో 3 నిధులని ఇవని మొత్తం దుర్వినియోగం చేసి చెట్లు పెట్టుకుంటూ అభివృద్ధి ఏదో రోడ్లు వేసుకుంటూ అది యథావిధిగా ప్రతి ఇయర్లీ బడ్జెట్లు ఉంటాయి, రోడ్డు పాడైతే పెట్టేది ఉంటుంది, అది అభివృద్ధి గానే చేసేది. కానీ రోడ్డు దిగి పక్క గల్లీలకు మనం కానొస్తుంది వాళ్ళకు. గత విజువల్స్ ఉన్నాయంటారు కదా, గత విజువల్స్ మొత్తం గల్లీలో కూడా ఏమన్నా ఉంటుంది చూడండి. ఈ రోజు చూడండి ఎన్ని కోట్లతో అభివృద్ధి జరుగుతుంది, కిందికి దిగి చూడండి తెలుస్తుంది. ప్రతి గల్లీలో 49 వార్డులు ఉంటే 49 వార్డులు అభివృద్ధి చేసి చూపించారు. ఇదే మా యువకుడు ఆనంద్ గౌడ్ గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తెచ్చిన నిధులతోన ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిందో రేపు ప్రజలే చెప్తారు. దీనికి ఇవన్నీ చోపుటపు ఇవన్నీ కప్సాసర్లు పెట్టి ఆడ కూడళ్ళ దగ్గర అవి పెట్టి మనకు తలమానికం ఏది మన పిల్లల మర్రి, దాన్ని పక్కకు మళ్ళీ పిల్లల మర్రి కూడా చూడలేదు వాళ్ళు గత 10 సంవత్సరాలకి వెళ్ళి. రోడ్డు మీద ఉంది కనుక కేసీఆర్ పార్కు, కేటీఆర్ పార్కు ఇవి అవి పెట్టుకోవడానికి వాళ్ళు అంత అలచల్ చేసిన తప్ప ఉపయోగం ఉన్న ఏవి లేనే లేవు. అదే పిల్లల మరికి ఇంజెక్షన్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటా అది మొత్తం ప్రపంచ దేశాల్లో కాదు, మన తెలంగాణ భారతదేశం ప్రపంచ దేశాలకు కూడా తెలవాలనే ఉద్దేశంతోనే మొన్న ప్రపంచ అందగత్తెలు కూడా తీసుకురావడం విజిట్ చేపించడం జరిగింది. ఎందుకొరకంటే తలమానికం అది. మనకు నేను చిన్నప్పుడు టీసీలు ఇస్తుంది, దాంట్లో కూడా పిల్లల మరి మోనోగ్రామ్ ఉంటుండే, ఇప్పుడు కూడా ఉంటుందేమో నేనైతే చూడలేదు. అటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పాలకులు వాళ్ళ గురించి ఏం చెప్తారండి? మా సార్ విద్య గురించి అంటారు. విద్య అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? విద్య మీదనే ఎమ్మెల్యేనేమన్నా వాళ్ళు తిక్కనా కొడుకులు, వాళ్ళు తిక్క మాట్లాడరు. ఏదో చెట్లు పెట్టి కప్సాసర్లు పెట్టి షోపు డబ్బులు చేసి ఇంకోటి వీళ్ళ పాలకులు కొయిల్సార్ పోయి నీళ్ళు ఇట్లా వదలాలి, వదిలి ఇట్లా నీళ్ళు మీన వేసుకునాలి, కుంకుమలు పూలు చల్లాలి అంటే ఇల్లే నీళ్ళు తెచ్చినట్లు, ఇల్లే డ్యాములు కట్టినట్లు ఇంతవరకు కొయిల్సారే ఇల్లే తీసుకొచ్చినట్లు చేస్తున్నది. ఏదో ప్రకృతి నుంచి వచ్చే వర్షానికి నీళ్ళు ఇడిచి పూలు చల్లి ఏమో చేస్తున్నారు వీళ్ళు డ్రామాలు తెలియదు ఏముండదు. ప్రజలు తిరస్కరించారు, వాళ్ళకి లైఫ్ లేదు, వాళ్ళు ఇంకా ముందర కూడా పడరు. ఇటువంటి నాయకులే ఉంటారు. మా ఎన్ఎం సార్ ఎప్పుడు ఉంటాడు, భగవంతుని దీవెన ఉంది, ప్రజల దీవెన ఉంటుంది, మాది ఇట్లే ఉంటుంది, స్లోగన్ ఉంటుంది. మేము ఎవరికి అర్థమైనా కాకుండా మేము ప్రజాసేవ చేసేవాళ్ళం. మమ్మల్ని ఎవరు తిరస్కరించినా వద్దన్నా కూడా ప్రజాసేవ చేసేటటువంటి నాయకుడు ఆయన నీడల్నే మేము ఉండం. ఇటీవల కూడా సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్లో కొంతమంది సీనియర్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే మీ దాంట్లో నిజంగా ఎప్పటి నుండో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కొంచెం ప్రియారిటీ దొరకట్లేదు, వాళ్ళకు కూడా కొన్ని పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ విషయాలు పోవట్లేదు అని. అదేవిధంగా ఎప్పటి నుండో కరువుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ విలువ ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా సరి అయిన సముచిత స్థానం పార్టీలో కల్పించడం లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇలాంటి ఏదైతే గ్యాప్ ఉందో మీ కార్యకర్తలకు, నాయకులకు, సెకండ్ లెవెల్ క్యాడర్ లీడర్లకు, ఈ గ్యాప్ అంతా ఫుల్ఫిల్ చేస్తారా? నిజంగా గ్యాప్ ఉందా లేదా? ఉంటే ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికి 18 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఇంత తొందరగా కూడా ఎంతో మంది కష్టపడ్డలు ఉన్నారు. వాస్తవంగా మంచి కార్యకర్తలు, మంచి నాయకులు ఉన్నారు మా దాంట్లో. అందరికీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, గ్రామాల పోతే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వాళ్ళు ఇక్కడ కార్పొరేటర్లు, జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ ఫిలప్ అయిన తర్వాత నామినేటెడ్ పదవులు కూడా ఇంకా టైం ఉంది. ఇదే కాదు, మేము వచ్చే నెక్స్ట్ కూడా మాదే గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. పార్టీ కొరకు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, చాలా మంది సోషల్ మీడియాలో ఉంటారు అండ్ అంటే 10-15 నెలలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్న కొందరు కార్యకర్తలు ఉన్నారు. వారు ఇప్పుడు 60 వార్డులు అవుతున్నాయి కాబట్టి కార్పొరేటర్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. కొందరు మండల స్థాయికి వెళ్తే సర్పంచ్గానో, ఎంపీటీస్కో అవి కూడా ఆశిస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఫినాన్షియల్గా వాళ్ళు వీక్ ఉండొచ్చు. పార్టీ నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చిన కొందరు నాయకులు కూడా ఉంటారు. అయితే వాళ్ళ లోపల ఒక బాధ ఏముంది అంటే, అరే వాళ్ళకే ఎవరైతే మైగ్రేట్ అయ్యి అక్కడ నుండి ఇక్కడికి వచ్చిందో వాళ్ళకే ఇస్తున్నాము. కొందరు అయితే ఇదే కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిన వాళ్ళు, ఇదే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పైన కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తల మీద కేసు వేసి ఉండొచ్చు. వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళకే టికెట్ ఇస్తారేమో. ఇప్పుడు మరి మా గతి ఏంది, అసలు మమ్మల్ని ఏం చేస్తారో, అసలు మనల్ని పట్టించుకుంటారా లేరా అని చాలాసార్లు సోషల్ మీడియాలో, అదేవిధంగా మాలాంటి జర్నలిస్టులతో కూడా బాధను వ్యక్తపరిచిన కార్యకర్తలు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీలాంటి నాయకులు న్యాయం చేయబోతున్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తారు. పార్టీ అనేది న్యాయం చేస్తుంది. ఎందుకొరకంటే లక్ష్మణ్ యాదవ్ కానీ, నేను కానీ, అనితమ్మ కానీ మేము డబ్బున్నోళ్ళం కాము, ఎంతో బీదోళ్ళం. మాకు రాలేదా పదవి?
వాళ్ళకు కూడా వస్తుంది, స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది ఒకటి. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేపు 60 కార్పొరేటర్లు అయినాయి కదా, 60 కార్పొరేటర్ల పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి సీట్లు వస్తాయి. వాళ్ళు గెలుస్తారా లేదా అన్ని ఎంక్వైరీ చేసుకొని ఇస్తారు. ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళని కంపల్సరీ దానికి తగ్గ హోదాలో కంపల్సరీ కూర్చుని పెట్టే ఆలోచనలు చేసి అన్ని ఒక ప్రణాళికతోనే పోతుంది పార్టీ. తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థో, న్యూరో, నెఫ్రో, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఐసీయూ, వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్. డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నౌ ఇన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. చివరగా గ్రంథాలయ కమిటీ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, ఒక మండల పార్టీ అధ్యక్షులుగా మీరు మీ కార్యకర్తలకు, ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఏం సందేశం ఇస్తామనుకో? గ్రంథాలయ చైర్మన్గా నేను మా లైబ్రరీకి వచ్చి చదువుకునే స్టూడెంట్స్కి అందరికీ ఆర్టీక్యూ ద్వారా నేను ఒకటి వినవిస్తున్నాను. మీరందరూ మంచి కాంపిటీషన్లో మీకు ఏం అవసరమో నా దృష్టికి తీసుకురండి, మా స్టాఫ్ దృష్టికి తీసుకురండి. మంచి ఎడ్యుకేషన్ అందుకోండి. మీకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు జాబులు ఇచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాకపోతే ఒక రోజు అటు ఇటు అనేది ఉంటుంది, బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి కంపల్సరీ మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. కనుక మీరు మంచిగా చదువుకొని రేపు మన పాలమూరుకే కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆదర్శంగా నిలవాలి. మన మామనార్ లైబ్రరీలో చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మండల పార్టీ అధ్యక్షునిగా మా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒక ఉన్నతమైన స్టేజ్లో వాళ్ళు కోరుకునే పదవులు ఇచ్చుకుంటూ మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసుకుంటూ, దానికి తోడుగా ఈరోజు మాకు చేతి నిండగా పని ఉంది. చేతి నిండగా పని అంటే డబ్బులు సంపాదించుకునేది కాదు. ఇప్పుడు రేషన్ కార్డులు కానీ, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఎంతోమంది బీదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం ఈరోజు మేము. రేషన్ కార్డులు కూడా రేపో ఎల్లుండో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సన్న బియ్యం ఇస్తున్నాము, 200 యూనిట్ కరెంటు బిల్లుది. అటువంటివన్నీ ఎవరికి వచ్చినాయి లేదనుకుంటా ప్రజల మధ్యలో ఉంటాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము. అదే విధంగా ఉంటాము, న్యాయం చేస్తాము. మళ్ళీ గవర్నమెంట్ కొరకు ఈ దరిదాపులో రాకుండా ప్రతిపక్ష పార్టీలని ఈ దరిదాపులో చూడకుండా ఉండేటటువంటి అభివృద్ధి చేసి చూపిస్తాం. విన్నారు కదా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు ఏమంటున్నారంటే, యువకులు ఎవరైతే గ్రంథాలయాలకు వచ్చి చదువుతున్నారో మీరందరూ కూడా మీ చదువుపైన ధ్యాస పెట్టండి. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు జాబ్స్ ఇస్తున్నాము, నోటిఫికేషన్స్ కూడా చాలా ఇస్తున్నాము. మీరు చదువుకోండి. మీకు ఎలాంటి బుక్స్ కావాలన్నా, ఏం కావాలన్నా మా స్టాఫ్ని అడగండి, మమ్మల్ని అడగండి. మీకు ఎనీ టైం అవైలబుల్గా ఉంటాము. మీకు ఏ కాంపిటేటివ్ బుక్స్ కావాలన్నా మేము మీకు అందిస్తాం. మీ చదువుకు ఎలాంటి డిస్టర్బెన్స్ కావద్దు. అదేవిధంగా కార్యకర్తలు ఎప్పటిండో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను 100% కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. మీకు న్యాయం చేసే బాధ్యత మాది, మా ఎమ్మెల్యే గారిది, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధిష్టానిది. కాబట్టి మీకు న్యాయం చేస్తాం, ప్రజలకు కూడా. ఎందుకంటే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, లేకపోతే ఇంకేదన్నా బీసీ బంధువులు, దళిత బంధువులు కావాలన్నా మధ్యలో మీడియేటర్స్ ఉంటుండే. కానీ మా ప్రభుత్వంలో ఎలాంటి మీడియేటర్స్ ఉండరు. కింది లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేసేందుకు మేము ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజలకు సేవ చేయడానికే ఉంటున్నాము. 100% మేము మంచి చేస్తున్నామని ప్రజలు నమ్మితే రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని మేము ఆశిస్తున్నామని అంటున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.